డిసెంబర్ 29 నుండి జనవరి 4వ తేదీ వరకు వివిధ రాశుల వారికి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మొదటిగా మేషరాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. అనవసర ధన వ్యయానికి ఆస్కారం ఉంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు వాయిదా వేసుకుంటే మంచిది. ప్రయాణాలకు అననుకూల సమయం అని చెప్పవచ్చు. వారం చివరిలో బాగుంటుంది. లలిత సహస్రనామం పఠిస్తే సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. ఇకపోతే వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. కొంచెం శ్రమతో పనులు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో చాకచక్యంగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో విరోధం ఏర్పడవచ్చు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా చాకచక్యంగా అధిగమిస్తారు. అనవసరమైన నిందలకు ఆస్కారం ఉంది. శివాలయ సందర్శన వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి ఈ రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది. వైద్యపరమైన ఖర్చులు ఉంటాయి. ఇతరుల భాగస్వామ్యంతో చేసే పనుల్లో అప్రమత్తంగా ఉండటం అవసరం. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. తులసిమాల ధరిస్తే మంచిది. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలుంటాయి. కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది. సింహరాశి ఈ రాశి వారికి ఆదాయం బాగుంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. తలపెట్టిన పనులు ఆటంకాలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మానసిక ప్రశాంతతకు ధ్యానం చేయటం వల్ల ఫలితం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. వారం చివరిలో బాగుంటుంది. దేవాలయ సందర్శన మనశ్శాంతినిస్తుంది. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది. కన్యారాశి ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. ప్రయాణాలకు ఆటంకాలు ఎదురవ్వచ్చు. స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వారం చివరిలో శుభవార్త వింటారు. హనుమాన్ చాలీసా పఠిస్తే శుభ ఫలితాలుంటాయి. తులారాశి ఈ రాశి వారికి ఈ వారం గౌరవ మర్యాదలు బాగుంటాయి. ధనలాభం ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత బాగుంటుంది. స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల వద్ద గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తెలుపు నీలం వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలుంటాయి. విష్ణు సహస్రనామం బట్టి జపిస్తే మంచి ఫలితాలుంటాయి. వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ కలహాలకు ఆస్కారం ఉంది. కొంత మానసిక అశాంతికి గురైన త్వరలోనే బయటపడతారు. వ్యవసాయం చేసేవారికి లాభిస్తుంది. స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లలిత సహస్రనామం పఠిస్తే మంచి ఫలితాలుంటాయి. ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈ వారం ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ అధికంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారాలకు అననుకూల సమయం అని చెప్పవచ్చు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సమస్యల పరిష్కారంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. కనకధారా స్తోత్రం పఠించడం వల్ల మంచి జరుగుతుంది. మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారం లాభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. బంధువుల్లో చిన్న చిన్న విరోధాలు ఏర్పడవచ్చు. శత్రువులను అనుకున్న వారు కూడా మిత్రులుగా మారతారు. ఆదాయం, ఆరోగ్యం విషయంలో పురోగతి ఉంటుంది. నీలం వస్త్రాలు ధరిస్తే మంచిది. ఆదిత్య హృదయం పఠిస్తే మంచి ఫలితాలుంటాయి. కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాల అనుకూలం అని చెప్పాలి. పాత బాకీలు వసూలు అవుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన వస్తువులు కొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల రాక పెరుగుతుంది. కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. దేవాలయ సందర్శన శుభ ఫలితాలనిస్తుంది. కాలభైరవాష్టకం పఠిస్తే మంచి జరుగుతుంది. చివరిగా మీనరాశి ఈ రాశి వారికి ఈ వారం పెండింగ్ పనులు పూర్తవుతాయి. చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న వాటికి పరిష్కారం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీల వలన లాభం చేకూరుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగుంటుంది. శివాలయ సందర్శన మంచి ఫలితాలనిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి.